ప్రాక్టికల్‌గా నిన్నటిది జరిగింది చూస్తుంటే, రివర్స్ గేమ్ ఏపిచ్చినట్టున్నారు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటటువంటి స్ట్రాటజిస్టులు. అవునా? ఇతనికి మళ్ళీ భయం ఉంటది గదా! జైలుకి అప్పుడు హ్మ్. తీసుకెళ్ళి వీళ్ళ పేపర్‌లోనే రాసింది. హ్మ్. టాయిలెట్ పోశారు, లేకపోతే చితక్కొట్టారు, లేకపోతే దారుణంగా హింసించారని అతనే చెప్పినటువంటి అప్పుడు ఏయో కొన్ని సోషల్ మీడియాలో వచ్చినాయి. బాగా అవునవును. హింసించారన్నటువంటి. ఈయన జైల్లో ఉన్నప్పుడు హ్మ్. దాదాపు 9 నెలలు ఎంతో ఉన్నట్టున్నాడు. అది హ్మ్. ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశము, జనసేన కార్యకర్తలకైతే ఇతన్ని హింసించినప్పుడు, ఇతన్ని కొట్టినప్పుడు చాలా సంతృప్తి పడ్డారు వాళ్ళు. సంతోషపడ్డారు. ఓకే. ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా అతని మీద తీవ్రమైనటువంటి కసి ఉండేది వీళ్ళకి. ఎందుకంటే అంత దారుణంగా దూషించాడు వాళ్ళని. దానికి ఇతను నిన్న చెప్తున్నటువంటి వివరణ ఎట్లా ఉందంటే, విజయమ్మ గారిని మాట్లాడినప్పుడు, భారతి గారిని మాట్లాడినప్పుడు ఎవడు స్పందించాడు, నేను స్పందించాను అంటాడు. విజయమ్మ గారిని మాట్లాడినప్పుడు, భారతి గారిని మాట్లాడినప్పుడు వాళ్ళేం చూస్తా ఊరుకోలేదు కదా! వాళ్ళు స్పందించారు కదా! ఈలాగా బూతులు తిట్టల. బూతులు తిట్టడం వల్ల వాళ్ళని దూషించిన దానికంటే నీ దోషణ ఎక్కువైంది. ఇప్పుడు విక్టిమ్ కావాల్సిన వాళ్ళు అక్కడ అఫెండర్లు అయ్యారు, అటాకర్లు అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో దూషించారు, దూషించినటువంటి సందర్భంలో వాళ్ళని బూతులు తిట్టాను నేనంటే, వాడు బూతులు తిట్టినోడి నువ్వు బూతులు తిడితే ఇంకా దాంట్లో జెన్యూనిటీ ఏముంది? ప్రాక్టికల్ గా ఇతను ఏంటంటే కొంచెం హడావిడి క్యారెక్టర్. నేను అబ్జర్వ్ చేసినంత వరకు వాస్తవంగా నేను అప్పుడు ఏపీ 24